ఇంకొకటి నిన్న ఫిరోజ్ ఖాన్ ఒక క్లియర్గా ఒక మాట చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ మజ్లిస్కి వ్యతిరేకంగా ఉన్నదని రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి పదే పదే చెప్తున్నారు. మజ్లిస్కు వ్యతిరేకంగా బలమైనటువంటి అభ్యర్థులను నిలబెడతామన్నారు. ఇప్పటిదాకా హైదరాబాద్కు సంబంధించినటువంటి అభ్యర్థినే ప్రకటించలేనటువంటి పరిస్థితిలోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. మా 10 కోట్లలో మాకు 50 ఎంఐఎం 50 కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఫ్యూచర్లో ఆ పార్టీతో కాంగ్రెస్ కాంప్రమైజ్, ఆ విషయం నాకు అర్థమవుతున్నది. అస్తం పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు. ఫిరోజ్ ఖాన్ నాంపల్లిలో మజ్లిస్కు వ్యతిరేకంగా మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు. ఫిరోజ్ ఖాన్ మజ్లిస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. నాంపల్లిలో గెలిచినంత పనిచేశారు. అంతకుముందు పీఆర్పీలో ఉన్నా కూడా పీఆర్పీ కాంగ్రెస్లో విలీనమైన తర్వాత కూడా నాంపల్లి నుంచి మొన్న కూడా దాదాపుగా తక్కువ తేడా ఓట్లతోటే ఓడిపోయారు. అక్కడ మజ్లిస్ కంటే అక్కడ కాంగ్రెస్ గెలిచేటువంటి పరిస్థితి. ఇవాళ ఫిరోజ్ ఖాన్కే మళ్ళా హైదరాబాద్కు సంబంధించినటువంటి లోక్సభ స్థానాన్ని కూడా ఇస్తారనేటువంటి చర్చ జరిగింది. ఇప్పుడు ఆయన మొన్న ఈ హైదరాబాద్కు సంబంధించినటువంటి లోక్సభ సమీక్ష చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ క్లియర్గా అసదుద్దీన్ ఓవైసీకి కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందని. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఒక యాదవ్ను నిలబెట్టింది. యాదవ్ను నిలబెట్టడం ద్వారా హిందువుల ఓట్లు చీలిపోతే బీజేపీకి నష్టం జరుగుతుంది. మజ్లిస్కు అనుకూలంగా బీఆర్ఎస్ పార్టీ ఒక యాదవ్ ఓటును, అంతకుముందు ఒక మున్నూరు కాపును, అట్లా బీసీలకు సంబంధించి అందులోనూ ఆ హిందువులకు సంబంధించినటువంటి అభ్యర్థులను నిలబెట్టి బీజేపీ ఓటమికి మొదటి నుంచి మజ్లిస్ పోటీ చేసినప్పటి నుంచి, కొండా లక్ష్మారెడ్డి పోటీ చేసినప్పటి నుంచి కూడా, హైదరాబాద్లో సలావుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేసినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు దాసోహం అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత టీడీపీ కొంత ప్రయత్నం చేసినా సఫలం కాలేకపోయింది. బీజేపీ అయితే పోరాటం చేస్తున్నా సఫలం కావడం లేదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈసారి మేమంతా సంబంధం లేదన్నారు. కానీ మెట్రోకి సంబంధించినటువంటి ఓల్డ్ సిటీలో మెట్రోకి సంబంధించినటువంటి శంకుస్థాపన జరిపినప్పుడు అసదుద్దీన్ ఓవైసీతో జరిగినటువంటి చర్చలు కానీ, లండన్లో జరిగినటువంటి అక్బరుద్దీన్తో జరిగినటువంటి చర్చలు కానీ, లేదంటే హైదరాబాద్లో జరిగినటువంటి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ మద్దతును తీసుకుంటున్నది. 65 శాసనసభ్యులు ఉన్నటువంటి కాంగ్రెస్కు 7గురు మజ్లిస్ వాళ్ళు ఉంటే ఎటువంటి ఇబ్బంది రాకపోవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం మజ్లిస్ తోటి రేవంత్ రెడ్డి ఒప్పందం చేసుకున్నారనేటువంటిది ఉంది. ఈ విషయమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాంపల్లి అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ స్పష్టంగా చెప్తున్నారు. ఇచ్చినటువంటి 10 కోట్ల రూపాయల్లో కూడా 5 కోట్లు మాకు వాళ్ళకు వస్తాయనేటువంటిది కూడా చెప్తున్నారు దానికి సంబంధించి. సో ఏం చేస్తారనేటువంటి విషయం తెలియదు. మరి వాళ్ళు కలిసి పోటీ చేస్తారా లేదా అనేటువంటి విషయం కూడా క్లియర్గా చెప్పడం లేదు. ఒకవేళ హైదరాబాద్లో కనుక అది చేస్తే అది మొత్తం ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు వచ్చేస్తాయి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇబ్బంది అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీకి ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవేళ రాకపోతే ఏం చేస్తారు ఏంటి అనేటువంటిది తెలియదు. అది బీజేపీ వాళ్ళు విమర్శ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లోనే కాంగ్రెస్ వాళ్ళే చెప్పినటువంటి దాన్ని బట్టి ఇంకా చెప్పేటువంటి పరిస్థితి లేదు. సో మజ్లిస్ తోటి కాంగ్రెస్ పార్టీ అంటకాగుతున్నది, అవసరానికి వాడుకుంటున్నది. కాంగ్రెస్కు మజ్లిస్ అవసరం ఉంది, మజ్లిస్కు కూడా కాంగ్రెస్ అవసరం ఉంది. ఒకవేళ కాంగ్రెస్ కనుక మస్కతి లాంటి బలమైనటువంటి అభ్యర్థిని పెడితే, లేకపోతే ఫిరోజ్ ఖాన్ లాంటి బలమైనటువంటి అభ్యర్థిని పెట్టి మజ్లిస్ ఓట్లలో చీలిక వస్తే 1,00,000 ఓట్లు చీలినా కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అవకాశం లేకుండానే ఇప్పటికే ఒక 40,000, 50,000, 10,000, 20,000 ఓట్లు 10,000 చీల్చినా కూడా చీల్చవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఆ మేరకు అక్కడ ఒక అభ్యర్థిని పెట్టేసింది. అట్లా ఒక 10,000 ఓట్లు బీజేపీకి గండు కొట్టేటువంటి ప్రయత్నము. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మజ్లిస్కు అనుకూలమైనటువంటి అభ్యర్థిని పెడతారా, లేదంటే అభ్యర్థినే పెట్టకుండా మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటిది కూడా చూడాలి. అభ్యర్థిని పెట్టకుండా మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది చూడాలి. ఒకవేళ అభ్యర్థిని పెట్టకపోతే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆ ప్రభావం ఉంటుంది, లేకపోతే కష్టమవుతుంది.